హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని గదిలోకి తీసుకొని వెళ్తుంటే అపూర్వ దిష్టిలో పడేయడానికి పక్కకు వస్తుంది. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు అని అపూర్వ అంటుంది. ఏంటి అపూర్వ, నువ్వు చేసే వింతలు విడ్డూరాలు నేను చూస్తున్నాను. ఆ భూమి ప్రాణాలు తీసేస్తాను, అదే ఇది మాటలు కోటలు దాటాయి. కానీ నువ్వేమీ చేయలేకపోయావు. ఇలా దిష్టినీళ్ళు తీస్తున్నావా? దిష్టినీళ్ళు అప్పుడెప్పుడు శోభచంద్రని చంపేసి ఈ ఇంటికి ఓనర్వి అయ్యావు. ఇప్పుడు దాన్ని కూతురికి సేవలు చేస్తూ ఇలా కూలిదాన్ని అయిపోయావా అని నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అని గోరింటాకు పిన్ని అనడంతో వెంటనే అపూర్వ పిన్ని అంటూ దిష్టి నీళ్ళని కాస్త ఆవిడ ముఖం పైన చల్లేసి ప్లేటుని విసిరికెట్టి కోపంగా రగిలిపోతూ లోపలికి వెళ్తుంది. నీకు చేత కానప్పుడు ఇదిగో ఇలాంటి పనులే చేస్తుంటావు అని గోరింటాకు పిన్ని అపూర్వని తిట్టుకుంటూ ఉంటుంది. భూమి, ఇదే నీ రూము అని శరత్చంద్ర చూపిస్తూ ఉంటే, బిందు ఈ గదినంతా నేనే రెడీ చేశాను అని నువ్వు భూమికి చెప్పవే అంటే, అదేంట్రా నేను కూడా రెడీ చేశాను కదా అని బిందు అంటుంది. ఏమే నేను ఒక్కనే చేశానని చెప్పావే ప్లీజ్ చెర్రీ అంటే, ఇప్పుడే చెప్పేయనా అని బిందు అంటుంది. అమ్మో ఇప్పుడే చెప్తే ఎలా, ప్రాబ్లం కదా అని చెర్రీ అంటాడు. ఏమో రిస్క్ చేసి చెప్తాను, ప్రాబ్లం అయితే నీ ఇష్టం అని బిందు అంటుంది. వదిలేవే తల్లి అని చరణ్ అంటాడు. అమ్మా భూమి ఇదేనమ్మా, ఈ రోజు నుండి ఇక్కడే ఉండొచ్చు. చూడండి, భూమి మన ఇంటి మనిషి. మనం నక్షత్రం ఎలా చూసుకుంటామో భూమిని కూడా అలాగే చూసుకోవాలి. చూడమ్మా భూమి, మీ అమ్మ నాన్న దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇది నీ ఇల్లమ్మా, నీ స్థానం ఇక్కడ ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఏమ్మా అర్థమయ్యిందా? నువ్వు నా కూతురుగా నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నా శత్రువు గగన్ ఇంటికి వెళ్ళకూడదు అని శరత్చంద్ర చెప్పగానే అపూర్వ అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది. చాలా షాకింగ్గా శరత్చంద్ర వైపుకు చూస్తూ ఉంటుంది. దాంతో భూమి ఒక్కసారిగా లేచి నిల్చొని ఉంటే శరత్చంద్ర భూమిని నిల్చొనివ్వకుండా కూర్చోబెట్టి వెళ్ళడం కాదు. శరత్చంద్ర భూమిని లేవనివ్వకుండా కూర్చోబెట్టి, ఆ ఇంటి గురించి అసలు నీకు ఆ రోజే రాకూడదు, ఇది నంజగా నా ఆజ్ఞ అనుకో అని శరత్చంద్ర చెబుతుంటే భూమి బాధపడుతూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ తండ్రి మనసు అర్థం చేసుకుంటున్నావు అని అనుకుంటున్నాను. రెస్ట్ తీసుకో అమ్మ, పదంటి వెళ్దాం అని శరత్చంద్ర అందరూ వెళ్ళిపోతారు. కృష్ణప్రసాద్ మాత్రమే నిల్చుంటాడు. భూమి, మీ నాన్న మాటలకి బాధపడుతున్నావా అమ్మ అని ప్రశ్నిస్తూ ఉంటే, తండ్రిగా ఉన్నంత ప్రేమని పంచుతో నా ప్రేమని పూడ్చేసని చెప్తే బాధగా ఉండదా మా అమ్మయ్య అని భూమి ఏడుస్తూ ఉంటే, నాకు నీ బాధ అర్థమయ్యిందమ్మా, కానీ ఆయన బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఆయన సొంత కూతురు అని తెలియక ముందే నేను ఇంత బాగా చూసుకుంటున్నాడే, ఆయన రక్త సంబంధం, ఆయన సొంత కూతురు నువ్వే అని తెలిస్తే ఇంకెంత చూసుకుంటాడో అమ్మా. నీ ఇష్టాన్ని కాదంటాడా? నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వనంటాడా? అవునమ్మా, ఏమడిగినా ఇచ్చేవాడు. నువ్వు నీ బావని అడిగితే ఇవ్వడా అమ్మా? ఇచ్చేస్తాడమ్మా. ఈ ప్రపంచంలో ఏ కన్న తండ్రి అయినా కూడా కన్న కూతురి సంతోషం కంటే ఏది కూడా ఎక్కువ కాదు. శత్రుత్వం అసలే ఎక్కువ కాదు. ఖచ్చితంగా శత్రుత్వాన్ని వదులుకొని ఇస్తాడమ్మా, ఇస్తాడు అని కృష్ణప్రసాద్ చెబుతూ ఉంటే, ఏమో మామయ్య, నాకు నమ్మకం రావటం లేదు. అంత దూరం ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను మామయ్య. నాకు అర్జెంటుగా ఆయన్ని చూడాలని ఉంది మామయ్య అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. భూమి, గగన్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని గుమ్మం దగ్గర నిల్చొని ఎదురు చూస్తూ ఉంటా. అప్పుడే కారు వచ్చి ఆగటంతో, అమ్మ అన్నయ్య భూమి వచ్చేసారమ్మ, రా అమ్మ రా అని కేకలు పెడుతూ ఉంటుంది. అమ్మ నీకేనమ్మ, రా అమ్మ త్వరగా అని పూర్ణి పిలుస్తూ ఉండటంతో అప్పుడే శారద దిష్టి హారతి తీయడానికి ప్లేట్ వస్తే బయటికి వస్తుంది. అయితే గగన్ నెక్లెస్ బాక్స్ పట్టుకొని ఒంటరిగా నడుస్తూ వస్తూ ఉంటాడు. ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అన్నయ్య భూమి ఎక్కడా అని పూర్ణి అడుగుతూ ఉంటే, రే గగన్ భూమి ఎక్కడ్రా అని శారద కూడా అడుగుతూ ఉంటుంది. రాలేదమ్మా అని కూడా గగన్ లోపలికి వస్తాడు. రే గగన్ ఏమైందిరా, భూమి ఎందుకు రాలేదు? నిన్నే రా అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి? భూమి ఎక్కడా అని శారద అడుగుతూ ఉంటే, ఇంకెక్కడ భూమి అమ్మ, వెళ్ళిపోయిందమ్మా అని గగన్ అంటాడు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి? ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళింది అని గగన్ అంటే, భూమి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది అన్నయ్య అని పూర్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయినా అలా వెళ్ళిపోతుంది భూమి, మనం గుర్తుకు రాలేదా భూమికి? మన ఇంటికి రావాలి అని అనిపించలేదా అని శారద అంటే, అవి భూమిని అడగాల్సిన ప్రశ్నలు. మనం అడుగుతుంటే భూమిని అడిగేవాడిని, కానీ అమ్మ నాకెలా తెలుస్తాయి వాటికి సమాధానాలు అని గగన్ అంటాడు. రాత్రంతా నువ్వు భూమికి కష్టపడి భూమికి రెడీ చేసావు కదా అని భూమి అంటే,
అప్పుడు శారద గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూస్తూ, రే గగన్, ఇదేంట్రా, దీనెందుకు తీసుకువెళ్ళావు అని అడుగుతూ ఉంటే, అంటే ఇది భూమికి గిఫ్ట్గా ఇవ్వడానికి ఈ నెక్లెస్ని తీసుకొని వెళ్ళానమ్మా. ఎంతైనా భూమి నా ప్రాణం కాపాడింది కదా అని గగన్ అంటే, అనుకో అన్నయ్య, కానీ అమ్మ తన కోడలి కోసం ఎంతో ఇష్టంగా తయారు చేయించింది అని పూర్ణి అంటుంది. అయితే శారదకి అర్థమైపోతుంది. గగన్ గడ్డాన్ని పట్టుకొని అంటే, నువ్వు భూమిని అని ఆగిపోతూ ఉంటుంది.